మళ్ళీ దాని తర్వాత మీరు వెజిటేరియన్ ఉన్నారనుకోండి. వెజిటేరియన్ ఉన్నారంటే మీరు పనీర్ ఎక్కువ తినండి. మీరు ఏం చేయండి, డైలీ ఒక 50 గ్రాములు పనీర్ మీరు సాటే చేసుకోండి. సాటే అంటే జర్రా బటర్ వేయాలి, అన్సాల్టెడ్ బటర్, లేకపోతే ఆవు నెయ్యి అది వేసి ప్యాన్ మీద జస్ట్ లైట్గా రోస్ట్ చేయాలి దాన్ని. దాని మీద మీరు మిరియాల బుక్ని ఉంటుంది కదా, అది కొంచెం వేయాలి. దాని మీద కొంచెం ఉప్పు వేయాలి. ఇది మీకు ఆల్మోస్ట్ చికెన్ 65 తింటాం కదా మనం బయట, అట్లా ఉంటుంది టేస్ట్. మళ్ళీ దాంతోపాటు B12 రిచ్ ఉంటుంది, ప్రోటీన్ రిచ్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ రిచ్ ఉంటుంది. అది కూడా మనకు బెనిఫిషియల్ ఉంటుంది. ఇప్పుడు గుడ్ ఫ్యాట్ ఎందుకు అంటున్నాం మనం, నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి కదా B12 డెఫిషియన్సీ తోటి. నరాలేమో ఫ్యాట్ తోటి తయారవుతాయి, అయితే దానికి గుడ్ ఫ్యాట్ కూడా కావాలి కదా, అది మనకు ఇక్కడ నుంచి దొరుకుతుంది, B12 దొరుకుతుంది. ఇప్పుడు డైలీ మనం ఆలోచించాలి మనకు B ఎట్లా పోవాలి మన బాడీలో అనేసి. ఇప్పుడు Bకి ఓన్లీ B12 ఒకటే సరిపోదు, B9 కూడా కావాలి. ఎందుకంటే B9 కరెక్ట్ ఉంటే B12 కరెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, రోజు తింటున్నాం ఒక 2 బుక్కలు, మీరు ఏం చేయాలి, పొళ్ళు ఉంటాయి. ఇంతకుముందు అందరు పొళ్ళు తింటుండే, ఇప్పుడు ఎవరు తింటలేరు, అందరికి పాస్తా కావాలి, పిజ్జా కావాలి. అయితే కొంచెం పుట్నాల పొడి వేసుకోండి, ఆవు నెయ్యి వేసుకోండి, ఓ 2 బుక్కలు. డైలీ మనం డివైడ్ చేస్తాం కదా రైస్ని, ఇది పొడితోటి తింటా, ఇది తొక్కుతోటి తింటా, ఇది దీంతో తింటా, అట్లా డివైడ్ చేసి మీరు పుట్నాల పొడి కలుపుకొని తినండి. మీకు B కాంప్లెక్స్ కూడా అవుతుంది. ఆవు నెయ్యి వేస్తే B12 కూడా అవుతుంది. ఇవన్నీ మనం జర చేస్తుండాలి. వేరే ఒక్కరోజు ఒక్క పప్పు తినాలి, ఒకరోజు కందిపప్పు తినండి, ఒకరోజు పెసరపప్పు తినండి. పెసరపప్పుతో కూడా ముద్దపప్పు తయారు చేసుకోవచ్చు మనం కొంచెం దిమాగ్ పెడితే. ఇప్పుడు డైలీ ఒక్కొక్క పప్పు తీసుకుంటే మనకు ఒక్కొక్క B పోతుంది. సో B కాంప్లెక్స్ మొత్తం యాజ్ అ హోల్ కావాలి మనకు. సో డెఫినెట్లీ ఎవ్రీడే దాల్స్ అనేవి మారుస్తూ చేంజ్ చేస్తూ తినాలి. ఫిష్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి, ఒమేగా 3 అవుతుంది దాంట్లో. ఎవ్రీడే ఫిష్ తీసుకోవచ్చా? ఎవ్రీడే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫ్రై చేయొద్దు, దాన్ని ఫ్రై చేయొద్దు, జస్ట్ అది కూడా సార్ట్ చేసుకోవచ్చు లైట్ గా. అవును, డీప్ ఫ్రై చేసుకోకూడదు, డీప్ ఫ్రై చేయొద్దు, అసలు ఫ్రై చేయొద్దు. రోస్ట్ చేయండి, కొంచెం మీరు బటర్ వేసి చేయండి కావాలంటే, అంతే. అట్లా కర్రీ చేసుకోండి, పులుసు చేసుకోండి. చికెన్ మటన్ లో ఉండదా B12? ఉంటది, కానీ దాంట్లో బ్యాడ్ ఫ్యాట్ కూడా ఉంటది కదా, మళ్ళీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది రిపోర్ట్ లో. సో చక్కగా మీరు అన్నట్టు ఫిష్ ఎవ్రీడే తీసుకోవచ్చు. దాల్స్, వెజిటేరియన్ ఉన్న వాళ్ళు దాల్స్, పన్నీర్ సార్ట్ చేసుకొని తింటే B12 అనేది వస్తుంది. ఎన్ని డేస్ ఇలా చేస్తే మనకు ఉన్న డెఫిషియన్సీ? మీరు రోజు తినండి, మీరు అది పెరిగినా ఏం కాదు, మూత్రంలో బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా అంత పెరిగేంత సీన్ కూడా లేదు, లేకపోతే ఆల్రెడీ అందరికి డెఫిషియెంటే ఉంది కదా. డెఫినెట్లీ అట్లా. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు డయాబెటీస్ లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి అని. నెఫ్రోపతి, న్యూరోపతి, రెటినోపతి, ఇట్లా. ఇందులో ముఖ్యంగా న్యూరోపతి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, డయాబెటిక్ న్యూరోపతి. అసలు ఎందుకు ఎఫెక్ట్ అవుతారు? అసలు డయాబెటిక్ న్యూరోపతి వస్తే సిమ్టమ్స్ ఏంటి? డయాబెటిక్ న్యూరోపతి ఏదైతే మీరు చెప్పిండ్రు కదా, ఇప్పుడు కాళ్ళు ఉంది, కాళ్ళతో మనం నడుస్తాం కదా, నడిచేటప్పుడు చెప్పులు జారిపోతుంది కొందరికి. ఇప్పుడు రోజు వస్తారు 2-3 డాక్టర్ సాబ్ చెప్పులు జారిపోతున్నాయి నడిచేటప్పుడు అనేసి, వాళ్ళకందరికీ న్యూరోపతి ప్రాబ్లం తోటి సఫర్ అవుతారు వాళ్ళు. మళ్ళీ స్పర్శ ఉండదు, మళ్ళా సగం కాల్లో స్పర్శ ఉంటుంది, సగం కాల్లో స్పర్శ ఉండదు. ముందు భాగంలో స్పర్శ ఉండదు, వెనకాల భాగంలో స్పర్శ ఉంటుంది. చీమలు ఉంటాయి కదా, చీమలు కరుస్తే ఎట్లుంటుంది, ఒక్క చీమ కరుస్తేనే అబ్బా అని అవుతుంది కదా, అట్లా 1000 చీమలు కరిచినట్టు అవుతుంది వాళ్ళకు. మళ్ళీ దాని తర్వాత చక్కెర రావడం, నీరసంగా ఉండడం, ఏం పని చేయడానికి అవ్వదు వాళ్ళకు. ఇది ఎందుకు అవుతుంది? న్యూరోపతి అయిపోతాడు డయాబెటీస్లో ఒక్కొక్కసారి. ఇది అవ్వడానికి కూడా ఒక రీజన్. ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది, డయాబెటీస్ వచ్చినాక కూడా వారానికి ఒకసారి టీమ్ లంచ్ అవుతుంది. పని చేస్తున్నారంటే వారానికి ఒకసారి టీమ్ లంచ్ అవుతుంది, వారానికి ఒకసారి ఫ్యామిలీ డిన్నర్ అవుతుంది, వారానికి 2-3 సార్లు దోస్తులతోటి చాయలు తాగుడు, సమోసాలు తినడం, అవన్నీ అవుతాయి. 2-3 సార్లు జొమాటో, స్విగ్గీ పెట్టుకుంటారు. అది కూడా 2-3 సార్లు రోజుకి అయిపోతుంది, ఎన్నోసార్లు. ఎందుకంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తారు, అట్లా అయిపోయింది. ఏమవుతుంది? ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, పక్షవాతం ఎప్పుడు వస్తుందో పక్షవాతం కూడా అర్థం కాదు, అట్లా అయిపోతుంది వాళ్ళ లైఫ్. అయితే ఇప్పుడు అట్లా అయ్యేసరికి ఏమవుతుంది, మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. ఈ బయట ఫుడ్లు తింటే మనిషి ఆటోమేటిక్ వారంలోనే జర దొడ్డుగా కనిపిస్తాడు. ఒక 2 రోజులు వదిలేసిండు అనుకోండి, 2 రోజులు వదిలేస్తే జర బక్కగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గింది, వాళ్ళ బాడీ ఉబ్బిపోతుంది. ఇట్లా డైలీ ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ తిని, బయట ఫుడ్ తిని, ఇవన్నీ తింటే ఏమవుతుంది అంటే బాడీలో ఒక ఉబ్బడం వస్తుంది.
అయితే అది ఆటోమేటిక్ తగ్గుతుంది బయట ఫుడ్ ఆపితే. ఇవి అవ్వడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ క్రానిక్ అయిపోతుంది కదా. క్రానిక్ బాడీ ఇన్ఫ్లేమ్ అయితే క్రానిక్లీ ఎక్కువ గ్లూకోజ్ లెవెల్ బ్లడ్లో రావడం వల్ల అది యూటిలైజ్ చేసుకుంటలేదు కదా బాడీ మర్చిపోయింది ఎట్లా నేను వాడుకోవాలి దీన్ని. అది ఈజీగా నరాల్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే. అందరికి అనిపిస్తుంది ఏమైంది డయాబెటీస్, రిపోర్ట్లో వస్తుంది HbA1c 7 వస్తుంది 8 వస్తుంది, బాగానే నడుస్తున్నా, తింటున్నా, పడుకుంటున్నా, అన్నీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా, కానీ లోపల ఏమవుతుంది మనకేం అర్థమవుతుంది, అవునా కదా. అయితే మెల్లగా ఈ షుగర్ వ్యాధి సిమ్టమ్స్ ఇట్లా బయట పడతాయి. సో హోమియోలో ఏమైనా మెడికేషన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా? హోమియోపతిలో షుగర్ వ్యాధి రివర్స్ అవుతుంది. హోమియోపతిలో డ్యామేజ్ అయిన నరాలు మంచిగా అవుతాయి. ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతితో పాటు డయాబెటిక్ గ్యాంగ్రీన్ కూడా అవుతుంది. అంటే కాళ్ళు సడైంచిపోతుంది ఒక్కొక్కసారి. యాంప్యుటేషన్కి వెళ్ళిన స్టేజ్ అంటే కట్ చేసి పడేసే స్టేజ్లకు వెళ్ళి కూడా పేషెంట్లు రికవర్ అవుతారు హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల. హోమియోపతిది ఏంది అంటే ఆపరేషన్ లేకుండానే పేషెంట్కి తగ్గియాలి. ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేస్తుందా? ఇమ్యూన్ సిస్టమ్ అని కాదు, అది ప్రతి రోగంకి ఓన్లీ ఇమ్యూన్ సిస్టమ్ ఒకటే ఉండదు కదా. హోమియోస్టాసిస్ తీసుకొస్తుంది బాడీలో. హోమియోస్టాసిస్ అంటే ఏంది అంటే మన బాడీ ఎట్లా నడవాలి అట్లా నడుస్తుంది. ఇప్పుడు బండికి మైలేజ్ ఉంటుంది 20 కిలోమీటర్లు పోతుంది 1 లీటర్లో అనేసి. అయితే ఈ బండి కూడా 20 కిలోమీటర్లు పోవాలి 1 లీటర్లో, అట్లా చేస్తుంది బాడీని. అయితే దాన్ని హోమియోస్టాసిస్ అంటారు. అంటే టోటల్ బాడీ ఫంక్షనింగ్ నార్మల్ నడవాలి. అయితే నరాలు ఏదైతే డ్యామేజ్ అయినాయి ముద్దు బారిపోతాయి కాళ్ళకి. ఎందుకంటే నరాలు పాస్ చేసేది కరెంట్, బాడీ మొత్తం కరెంట్ పాస్ చేస్తుంది. వైర్ ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు బాడీలో, అంటే నరం అంటే వైరే కదా, అది ఖరాబ్ అయిపోయింది, దాన్ని రిపేర్ చేయాలి. ఆ పని హోమియోపతి మెడిసిన్ చేస్తుంది. ఎన్ని డేస్లో క్యూర్ అవ్వచ్చు సార్ ఇట్లా డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళు? హోమియో మెడిసిన్ పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా పేషెంట్ రాగానే షుగర్ వ్యాధి తగ్గడానికి కూడా టైం పడుతుంది. కొందరికి 6 నెలలకి తగ్గుతుంది, కొందరికి 2 ఏళ్ళకి తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అరికాలు మంటలు, ముద్దు బారిపోయినాయి, HbA1c 10, 11, 12 అట్లా ఉంటుంది, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, ఇట్లా పెడితే ఇట్లా 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 అవుతున్నాయి, దీన్ని ట్రెమర్స్ అంటారు. షుగర్ వ్యాధి పేషెంట్లకు ట్రెమర్స్ కూడా ఉంటాయి. మళ్ళీ దాంతోపాటు గుండె మీద ఎఫెక్ట్ అవుతుంది. కొందరికేమో అరే నాకు గుండె దడ పెరిగిపోతుంది, ఏమైపోతుందో అర్థమవుతలేదు, భయం అవుతుంది. వాళ్ళ ఆయన ఇంటి బయటికి పోతుండు ఆఫీస్కి, అరే ఈయన నైట్ వరకు వస్తాడా లేడా, యాక్సిడెంట్ అయిపోతుందా, ఇట్లా అన్ని ఆలోచనలు, దీన్ని యాంగ్జైటీ అంటారు. దానివల్ల పాల్పిటేషన్స్ అవుతాయి. అయితే ఈ సిమ్టమ్స్ కూడా అవుతాయి. అయితే ఏ లెవెల్లో పేషెంట్ ఉన్నాడు, పేషెంట్కి మనం 2 నెలలకి మందులు ఇస్తాం. 2 నెలల మందులు వాడినాక ఆ పేషెంట్కి ఎంత తగ్గింది దాన్ని బట్టి మనం చెప్పనీకి వస్తుంది. అట్లా మరి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ఈ న్యూరోపతి తగ్గడానికి? డయాబెటిక్ న్యూరోపతి తగ్గాలి అంటే హోమ్ రెమెడీస్, ఇప్పుడు మనకు ఏదైతే నరాలు ఉంటాయి అది సోడియం పొటాషియం ఏదైతే మినరల్స్ ఉంటాయి మన బాడీలో దాని మీద నడుస్తాయి. ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఫ్రూట్ ఎటువంటి ఫ్రూట్ అంటే ఇప్పుడు పైన స్కిన్ ఉంటుంది కదా ఫ్రూట్ది, ఆ ఫ్రూట్ తీసేస్తే మనం ఇట్లా పట్టుకొని దాన్ని గట్టిగా ఇట్లా నొక్కితే వాటర్ రావాలి, దాని బయటికి వాటర్ రావాలి. వాటర్ మిలన్ అనుకోండి, సంత్రా ఉంది, ఆరెంజ్, మళ్ళీ మోసంబి ఉంది, ఇవన్నీ ఇట్లా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది. సిట్రిక్ విటమిన్ సి ఉంటుంది దాంట్లో, అవి మీరు ఎక్కువ ప్రిఫర్ చేయాలి. సార్ ఇప్పుడు సిట్రిక్ ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్తున్నారు కదా, కొంతమంది జ్యూసెస్ తాగుతుంటారు మార్నింగ్ టైం, సో అది ఓకేనా మరి? అసలుకి జ్యూసే తాగొద్దు. ఇప్పుడు జ్యూస్ మీరు ఒక హాస్పిటల్లో మీ సోదరులో ఎవరో చుట్టాలు ఉన్నారు, మీరు పోతే జ్యూస్ పట్టుకొని పోతారు కదా, అంటే జ్యూస్ ఎవరికి? పేషెంట్కి. డయాబెటిక్ న్యూరోపతి లైఫ్ టైం పేషెంట్ మైండ్లో అట్లా పడిపోయిందంటే వాడు పేషెంటే అయిపోతుంటాడు. షుగర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది జ్యూస్లో. ఇప్పుడు ఫ్రూట్స్ తినండి, గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, ఎందుకంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ మీరు పెంచుతున్నారు. ఇప్పుడు మీకు నేను చెప్పిన సిట్రిక్ ఫ్రూట్స్ ప్రిఫర్ చేయండి అనేసి. ఇప్పుడు చాలామంది అరే సిట్రిక్ ఫ్రూట్స్ ఎట్లా తింటాం, దాంట్లో షుగర్ ఉంటుంది కదా, మీరు దాంట్లోకి వెళ్ళి ఫైబర్ తీస్తలేరు, మీరు యాజ్ ఇట్ ఈస్ తింటున్నారు. అది ఒకటి. మళ్ళీ బెర్రీస్, స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, క్రేన్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, అన్నిట్లో ఎన్నైతే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయో అవి ఒక్క గ్వావా అంటే జామకాయలో ఉన్నాయని చాలా రీల్స్ చూస్తున్నాం. అవును, జామకాయలో కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు రోజు జామ్ తినమంటే ఎవరు తింటారు? అందుకే నేను ఇన్ని చెప్తున్నా, ఒకరోజు సంత్రా తినండి, ఒకరోజు జామ్ తినండి, ఒకరోజు స్ట్రాబెర్రీ తినండి, అట్లా. రోజుకి ఎన్ని ఫ్రూట్స్ ఎన్ని వెజిటబుల్స్ మినిమం తీసుకోవాలి మనం? ఒక మీల్ అయితే ఫ్రూటే పెట్టుకోవాలి. ఓ నైస్. మౌస్ తినొద్దు ఎక్కువ.
మౌస్ అంటే మౌజ్ అంటే బనానా. కేల. బనానా ఎక్కువ తినొద్దు. అయితే మళ్ళీ ఒకరోజు జామ్ తినండి, ఒకరోజు ఏమో మీరు స్ట్రాబెర్రీలు తినండి, ఒకరోజు మల్బెర్రీలు తినండి. మళ్ళీ మల్బరీ అనగానే అరే షైతుత్ మలై బాగుంటుంది, నేను అది దాంట్లో మలాయిలో ఆ, వేసుకొని మల్బరీ మలాయి అవన్నీ మన దిమాగ్ పెట్టొద్దు. దేవుడు ఎట్లా ఇచ్చిండు మనకు అట్లా తినాలి. ఓకే. ఇప్పుడు మీరు ఆరెంజ్ తినాలనుకోండి, ఒక్క టైంలో తింటే ఆరెంజ్ ఎన్ని తింటారు చెప్పండి? ఒక్కటే తింటారు. అదే జ్యూస్లో 5 ఆరెంజెస్ పోతున్నాయి అంటే 4 ఆరెంజెస్ ఎక్కువ పోతున్నాయి మన బాడీలో. ఎస్. 4 ఆరెంజెస్ది మరి ఆ పల్ప్ అంతా తీసేసి స్ట్రెయిన్ చేసి ఉట్టి జ్యూస్ తాగేస్తాం. మళ్ళీ షుగర్ వేస్తాం దాంట్లో. సో అట్లా చేయొద్దు, ఎక్స్ట్రా క్యాలరీస్ వేస్తున్నారు మీరు. మనం దాన్ని ఒక ఔషధి రూపంలో తింటున్నాం. మనం మన లైఫ్ ఇంకా ఎంజాయ్ చేసి చేయడానికి తింటలేం. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. సార్ ఈ మధ్య కాలంలో అంటే చాలా చిన్న వయసు వాళ్ళకి కానీ టీనేజర్స్కి వాళ్ళ తర్వాత 30s 40s 50s ఇలా ప్రతి ఒక్కరికి నర్వ్స్ వీక్ అయిపోతున్నాయి అనేది ఎక్కువగా వింటున్నాము. నరాల వీక్నెస్, నరాల బలహీనత ఎక్కువగా వస్తుంది. రీజన్ ఏంటి? అండ్ హోమియోలో ఎటువంటి మందులు ఉన్నాయి వీటికి? కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, లాగుతుంది. సియాటికా అంటారు. సియాటికా అనేసి ఒక రోగం సో ఉంటుంది. ఇక్కడ నుంచి పెయిన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కింద వరకు లాగుతుంది. అందరు ఏమనుకుంటారు సియాటికా అంటే ఒక రోగం, కానీ అది రోగం కాదు, అది లక్షణం. వేరే వేరే లోగాల్లో అది ఒక లక్షణం. ఓకే. ఇప్పుడు మనకు డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన బుర్ర ఉంటుంది కదా, మన బ్రెయిన్కి స్పైనల్ కార్డ్ అనేసి ఒక నరం ఉంటుంది, మెయిన్ నరం. ఆ నరం మెడ నుంచి కింద వరకు పోతుంది. ఈ నరం నుంచి వేరే వేరే నరాలు బయటికి వస్తాయి. ఇవి మొత్తం చేతులకు కాళ్ళకు సప్లై చేస్తాయి. ఇప్పుడు మనం ఒక వేడిగున్న గిన్నె పట్టుకున్నాం అనుకోండి, మనకు తెలియక ఏం చేస్తాం, సడన్గా ఇట్లా వదిలేసి. దాని అర్థం ఏంటంటే మన నరాలు కరెక్ట్గా పనిచేస్తాయి. ఓకే. అంటే మన రెస్పాన్స్ మనకు అది రిఫ్లెక్స్ యాక్షన్. అది మనకు అంటే ఇక్కడ నుంచి సిగ్నల్ పోయింది ఫస్ట్ మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి, మళ్ళీ అది సిగ్నల్ పంపించింది అరే చేయి లేకపోతే కాలిపోతుంది అని. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఎందుకంటే ఈ ఇంపల్సెస్ అన్ని ఎలక్ట్రిసిటీలో పోతున్నాయి. అయితే ఏంది, మన బాడీ నడిచేది ఎలక్ట్రిసిటీ మీద. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కూసుంటే మన మెడ, వీపు, నడుము 3 ఒక స్ట్రేట్ లైన్లో ఉండాలి. కానీ ఇలా కాలు మీద కాలు కూడా వేసుకోకూడదు అంట కదా సార్? వేసుకోండి, కాళ్ళకు అంత మీరు ఆలోచించకండి. ఎందుకంటే బెస్ట్ మన నరాలు మంచి కావాలంటే మనం సక్లం బుక్లం వేసుకొని కింద కూర్చోవాలి. ఇప్పుడు మొత్తం వెస్టర్నైజేషన్ వచ్చింది, మోడర్నైజేషన్ వచ్చింది. తింటే కూడా చైర్ మీదనే, బయటికి అంతా తినేది బయటికి పోవాలంటే కూడా చైర్ మీదనే, మొత్తం అట్లా అయిపోయింది. అయితే ఏంటంటే మెడ, వీపు, నడుము అన్నీ ఒక స్ట్రేట్ లైన్లో ఉండాలి. అన్నీ స్ట్రేట్ లైన్లో ఉంటే మన స్పైనల్ కార్డ్ ఏదైతే నరం బుర్రలకి వెళ్ళి కిందికి వస్తుంది కదా, అది స్ట్రేట్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, చేతిలో ఫోన్ ఉంటుంది. ఇప్పుడు మీరందరు వీడియో పాజ్ చేసి ఫోన్లో అనలిటిక్స్ ఉంటాయి, మీరు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారు పోయి చూసుకుంటే అందరు ఏమంటారు, 1 అవర్ వాడతాం, 2 అవర్స్ వాడతాం, 6 గంటలు ఉంటుంది ఒక్కొక్క మనిషికి. డెఫినెట్లీ అవును, మనం చెక్ చేయొచ్చు ఇప్పుడు కూడా. అయితే 6 గంటలు మన మెడ ఇట్లనే ఉంటుందా కాదా? ఆబ్వియస్లీ ఇప్పుడు ఇట్లా ఇట్లా చూడం కదా ఎవరం. యాక్చువల్ కంటే మనం ఇలా చూడాలంటే కదా సార్, కానీ మనం ఇట్లా చూస్తాం. అట్లా ఇది ఇక్కడ బెండ్ అయిపోయింది. అయితే ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే నరం ఉంటుంది కదా అది ఒత్తుకపోతుంది, సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తుంది మనకు. అప్పుడు చేతులలో తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయి, చక్కర్లు రావడం స్టార్ట్ అవుతుంది. అట్లానే ఉండి 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 ఏమైపోతుంది, తిమ్మిర్లు పెరుగుతూనే ఉంటాయి. డీజనరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 40 ఏండ్లకు వచ్చేసరికి డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. 50 ఏండ్లు వచ్చేసరికి డీజనరేషన్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా అరే ఇది సర్జరీ చేయాలి ఇక్కడ, అది ఇది అనేసి మనకు అడ్వైస్ చేస్తారు. ఆ పరిస్థితి రావద్దు. నడుము అంతే, ఇట్లా ఇప్పుడు జరసేపు ఇట్లా ఉంటాం, మళ్ళీ ఇంకా కిందికి వంగిపోతాం, మళ్ళీ అట్లా చూసుకుంటే నడుము కూడా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మెడ ఖరాబ్, నడుము ఖరాబ్, కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, కాళ్ళు నడవనికి రాదు, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి ఓన్లీ ఈ మెడ నడుముకి సంబంధించి. ఇది నరాలు బలహీనతకి ఒక మెయిన్, అది నరాలు మన బాడీలో ఖరాబ్ కానీ. అయితే పోస్చర్ మీద మీరు ఎప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. పర్ఫెక్ట్ పోస్చర్ అనేది నిల్చుంటే ఎట్లుంటుంది, మన స్పైన్, మెడ, వీపు, నడుము ఇట్లానే ఉంటాయి కదా. మళ్ళీ సోఫాల మీద ఇట్లా కూర్చోవాలి, సోఫాల మీద ఇట్లా చేయి పెట్టుకొని ఇట్లా కూర్చుంటాం, 2-3 గంటలు అట్లనే వెళ్ళిపోతుంది. అంటే మనం ఎప్పుడు పోస్చర్ కరెక్ట్ మెయింటైన్ చేయం రెస్ట్ చేసేటప్పుడు. సో
అది మనం చేంజ్ చేయాలి. ఓకే. అది చేంజ్ చేస్తే ఇవి రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చాయి అంటే ఎక్కువ ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది కాబట్టి సాఫ్ట్వేర్స్, అవును. ఐటీ ఎంప్లాయీస్ కూర్చొనే జాబ్. ఇప్పుడు నాదైనా మీదైనా కూర్చోవాలి, పేషెంట్స్ వస్తే కూర్చొని చూడాలి, నేను కూర్చొని ఇంటర్వ్యూ చేయాలి. సో ఇలా చాలామంది కూర్చొని చేసే వర్క్సే ఎక్కువగా ఉన్నాయి మనకు. సో అలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ హోమియోలో ఒకవేళ అలా వచ్చిన తర్వాత ఎటువంటి మెడికేషన్స్ ఉన్నాయి? హోమియోలో అయితే స్పాండిలోలిస్థెసిస్ ఉండనియండి, స్పాండిలైటిస్ ఉండని, స్పాండిలోసిస్ ఉండని, డిడిడి ఉండని, ఏ నరంకి సంబంధించిన రోగం ఉన్నా హోమియోలో దానికి జవాబు ఉంటుంది. అయితే అన్ని రోగాలుకి ఏదైతే నరాలకు సంబంధించి ఉన్నాయి స్పెషలీ వాళ్ళందరికీ చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి హోమియోపతిలో. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే 100 కిలోమీటర్లు నడవాలి. 100 కిలోమీటర్లు నడవాలంటే ఇప్పటికిప్పుడు కాదు, 100 కిలోమీటర్లు నడవడానికి కూడా ఎన్నో గంటలు పడుతుంది. రోజుకి 3 కిలోమీటర్లు నడవాలి. అంటే నెలకు 100 కిలోమీటర్లు అందాజగా నడవాలి. ఎట్లా నడవాలి? మీకు వచ్చినట్టు నడవాలి. ఇప్పుడు కొందరు ఏమంటారు, నాకు కొంచెం ఫాస్ట్గా నడవంగానే ఆయాసం వస్తుంది. మీరు కంఫర్టబుల్ ఉండేటట్టు చూసుకొని మీరు నడవండి. అట్లా నెలకు 100 కిలోమీటర్లు నడవండి. మళ్ళీ దాని తర్వాత రోజుకి 8 గంటలు పడుకోండి. దేవుడు ఒక్క రోజులో ఎన్ని గంటలు ఇచ్చిండు? 24 గంటలు ఇచ్చిండు. దీన్ని 3 తోటి డివైడ్ చేయాలి. మనం 3 తోటి డివైడ్ చేస్తే ఏంది? 8. 8 గంటలు పని చేయాలి. జాబ్, డ్యూటీ, స్టడీస్ ఏం చేసుకుంటారో చేసుకోండి. 8 గంటలు మీకు ఇష్టమైన పనులు చేయండి. మళ్ళీ దాంతోపాటు బ్రష్ కానీ తినడం కానీ ఇవన్నీ దాంట్లోనే వస్తాయి. 8 గంటలు ఇంకా ఖాళీ ఉన్నాయి కదా, పడుకోండి. అప్పుడు స్లీప్ సైకిల్ కూడా పూర్తిగా అవుతుంది. మళ్ళీ స్ట్రెస్ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఒక పేషెంట్కి ఇట్లనే చాలా ప్రాబ్లం ఉండే, ఆ పేషెంట్కి మనం ప్రతి పేషెంట్కి అడుగుతాం హోమియోపతిలో, మీకు ఏం స్ట్రెస్ ఉంది? ఎందుకంటే స్ట్రెస్ వస్తే రోగం వస్తుంది. ఏం స్ట్రెస్ ఉంది అంటే కొడుకుది పెళ్ళి అవుతలేదు, కొడుకు పెళ్ళి అవుతలేదు అనేసి స్ట్రెస్ ఈ పేషెంట్కి. ఇంకో పేషెంట్కి ఏం స్ట్రెస్? వచ్చిన కోడలు మంచిగా లేదు. మళ్ళీ ఇంకొక ఆమెకి ఏంది? పిల్లలు పుడతలేరు మా పిల్లలకి, అది ఒక స్ట్రెస్. అయితే ఇట్లా స్ట్రెస్ తీసుకొని మైండ్ మీదనే కాదు, బాడీ మీద కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. స్ట్రెస్ ఇప్పుడు కామన్ అయిపోయింది కదా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ప్రతి ఒక్కరు అట్లా పట్టించుకోరు కదా. ఇప్పుడు ఒక పేషెంట్ కొడుకుకి పిల్లలు లేరు, అరే ఏమవుతుంది? పిల్లలు లేకపోతే వాడు ఖుషున్నాడు కదా, తిరుగుతుండు, జాబ్ చేసుకుంటుండు, ఇద్దరు కలిసి టూర్లు పోతున్నారు, వాళ్ళు ఖుషున్న మనకేంది? మనకేం ఇంకా బాధ కదా, వాడు పుడితే మనం చూసుకోవాలి. నిజమే, అవునా కదా? అదే అరే వానికి పిల్లలు పుడతలేరు, మళ్ళీ ఆ పిల్లోడు పుడతాడు, వానికి సర్దైతే మళ్ళీ పరేషాని. అయితే పరేషాని కావాలి అంటే పరేషాని వెతుకుతాడు మనిషి. అయితే పరేషాని వెతకకండి, ఓన్లీ పాజిటివ్ సైడ్ చూడండి లైఫ్ది. స్ట్రెస్ ఉన్నా అది అందరికి ఉంటుంది. అవ్వాల్సిన టైంలో స్ట్రెస్ పోవాల్సిన టైంలో పోతుంది, రావాల్సిన టైంలో వస్తుంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. కానీ ఆ వైపుగా ఆలోచించకుండా కొంచెం, ఇప్పుడు రేపు నాకు ఈఎంఐ కట్టేది ఉంది, ఇంకా పైసలే లేవు, అవి వస్తాయి ఎట్లయినా వచ్చేటివి ఉంటాయి. ఇప్పుడు అరే ఈఎంఐ కట్టాలి, పైసలు లేవు, నిద్ర రాదు, నిద్ర అట్లనే ఖరాబ్ అయితే షుగర్ వ్యాధి వస్తుంది. అయితే ఏం ఆలోచించొద్దు, అయ్యేది అవుతుంది, మీరు చేసే పని మీరు చేసుకోండి అట్లా. ఓకే, సో స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలి. ఏ వచ్చినా రాకపోయినా మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, పాజిటివ్గా ఉండాలి. ఒకవేళ స్ట్రెస్ ఫీల్ అయితే మనకు లేనిపోని జబ్బులన్నీ మనం తీసుకొస్తాం అన్నమాట. ఓకే, సో హోమియోలో ఏమైనా రెమెడీ ఉందా సార్ ఈ నర్వస్ వీక్నెస్కి? కూడా రెమెడీ ఉంది. ఈ స్ట్రెస్ అంటున్నాను కదా నేను, ఎక్కువ స్ట్రెస్, ఒక్కొక్కసారి యాంగ్జైటీ, దానికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించి ఆగమాగం చేస్తారు కొందరు. కామ్నెస్ ని సార్ హోమియో మెడిసిన్స్. అవును, ఇప్పుడు యాంగ్జైటీ తగ్గితే కామ్ అవుతాడు కదా మనిషి. మళ్ళీ ఏంటంటే బ్యూటీ, ఇవి మత్తు గోళీలు కూడా కాదు, దీనికి ఎడిక్షన్ కూడా ఉండదు, దీనికి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇప్పుడు నిద్ర లేదు, వాళ్ళకు కూడా నరాలు బలహీనత అవుతుంది. అయితే మనం మందులు ఇస్తే నిద్ర కూడా న్యాచురల్ నిద్ర వస్తుంది, నరాలు కూడా రిపేర్ అవుతాయి. సో ఇంట్లో ఏమైనా చిట్కాలు ఉన్నాయి కొంచెం కామ్ డౌన్ అవ్వడానికి, నర్వస్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి కొంచెం బలహీనత లేకుండా ఉండడానికి, బలంగా ఉండడానికి? నరాలు గట్టిగా ఉండాలి అంటే మీరు రెగ్యులర్లీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. సో బెర్రీస్లో ఉంటాయి, బెర్రీస్ ఉంటాయి. డయాబెటిక్ వాళ్ళు కూడా న్యూరోపతి అయి నరాలు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు కూడా తినొచ్చు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మీరు వైట్ టీ విన్నారా? మీరు వైట్ టీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చాయ్ ఎందుకు తాగుతాం? రిఫ్రెష్మెంట్ కోసం తాగుతాం. ఇప్పుడు యాక్చువల్ ఎట్లా చాయ్ చేసుకోవాలి అట్లా చేసుకొని తాగితే హెల్త్కి మంచిది. యాక్చువల్ చాయ్ ఎట్లా చేసుకోవాలి? డికాక్షన్ సపరేట్ ప్రిపేర్ చేయాలి. డికాక్షన్ సపరేట్ ప్రిపేర్ చేసి దాంట్లో 1/4 కిలో చక్కెర వేయొద్దు ఒక్క గ్లాస్లో. అది ఫస్ట్ మీరు గ్లాస్లో 3/4 తీసుకోవాలి.
దాంట్లో 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేయాలి, దాంట్లో నామ్ కోసం మీరు కొంచెం చక్కెర వేయాలి. చక్కెర ఇది ఛాయ్ తయారు చేసే తరీకా. Hmm. కానీ మనం ఏం చేస్తాం, కుక్కర్ పెడతాం, కుక్కర్లో రైస్ ఉంటుంది, పప్పు వండుతూ ఉంటుంది. Hmm. ఇక్కడ పాలు, నీళ్లు, మళ్ళీ దాంట్లో చాక్పతి, మళ్ళీ దాంట్లో చక్కెర వేసి కుక్కర్ బంద్ అయి చల్లగా అయినప్పుడు వరకు ఇది బాయిల్ అయితేనే ఉంటుంది. ఎంత బాయిల్ అయితే టీ అంత టేస్టీ అంత టేస్టీ ఉంటుంది. కానీ అప్పుడు మన నరాలకి కూడా డ్యామేజ్ చేస్తుంది. కానీ అదే టీ మనం నరాలు రిపేర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఓకే. అయితే మీరు నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినా కదా టీ ఎట్లా చేసుకోవాలి, అట్లా చేసి మీకు తాగితే మీ హెల్త్కి మంచిగా ఉంటుంది. అదే వైట్ టీనా? లేదు, వైట్ టీ అది నార్మల్ టీ. అది నార్మల్ టీ. అది నార్మల్ టీ. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇంకా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు కావాలంటే మనం ఏం చేస్తాం, గ్రీన్ టీ కొంటాం. గ్రీన్ టీలో నిమ్మకాయ వేసుకొని తాగితే అది ఇంకా జర అప్గ్రేడెడ్ వర్షన్. ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు గ్రీన్ టీ. అందరు తీసుకుంటున్నారు. ఇప్పుడు గ్రీన్ టీ కాకుండా వైట్ టీ, ఇంకో టీ. అది ఏంటి సార్ అది? అది ఏంది అంటే, ఇప్పుడు ఇది వెండి అంటే గ్రీన్ టీ, ఇది బంగారం. ఇది కిలో వస్తుంది 2.5 లక్షకి, ఇది తులం వస్తుంది. అట్లా జర పైసలు కూడా ఎక్కువ అవుతాయి దానికి. అట్లా అవి కూడా ఉన్నాయి బెనిఫిట్స్. వైట్ టీ అనేది ఉందా సెపరేట్ గా? అవును, ఒక చాక్పత్తినే వస్తుంది వైట్ టీ అనేసి. ఓకే ఓకే. అదేలాగా తయారు చేసుకోవాలి ఆ వైట్ టీ. గ్రీన్ టీ ఎట్లా తయారు చేసుకుంటారు, వైట్ టీ కూడా అట్లనే తయారు చేసుకోవాలి. వాటర్ అంటే మిల్క్ ఏం వేయనక్కర్లేదా? మిల్క్ వేయకూడదు అసలు, వేయొద్దు. గ్రీన్ టీలో వేయొద్దు, వైట్ టీలో వేయద్దు. దాంట్లో మీరు డైలీ వైట్ టీ ఒక కప్ తాగితే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పోయి మీకు జర హెల్ప్ చేస్తుంది. ఇది ఇప్పుడు ఇట్లా కాదు, ఇట్లా మార్కెట్ లో ఉన్నాయి సరే వైట్ టీ అంటే దొరుకుతాయి మనకి. అవును, మీరు ఆన్లైన్ గూగుల్ చేయండి, వైట్ టీ అనేది బై వైట్ టీ ఆన్లైన్ అని కొట్టండి, చాలా మంది అమ్ముతారు. ఓకే. అయితే అది డైలీ ఒక కప్ తాగండి. సో అందులో మరి స్వీట్నెస్ కోసం షుగర్ కాకుండా తేనె ఇట్లా ఏం వేయకండి. అంత మీకు స్వీట్నెస్కి కాకుండా ఏం మీ బాడీలో పోదంటే ఇంత దాల్చిని చెక్కది ఇంత చిన్న ముక్క వేసుకోండి. దాంతో మీకు కొంచెం ఫ్లేవర్ వస్తుంది, స్వీట్నెస్ కూడా వస్తుంది. సో అలాగా మనము వైట్ టీ తీసుకుంటే నరాల బలహీనత నుంచి మనం ఉపశమనం పొందొచ్చు అనమాట. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మోకాలు నొప్పులు వస్తున్నాయి. అంటే ఒకప్పుడు మోకాలు నొప్పులు అంటే 50 years పైబడిన వాళ్ళకే అనుకుంటారు, కానీ ఇప్పుడు 30, 40 వీళ్ళకి కూడా మోకాలు నొప్పులు చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తున్నాయి ఈ నీ పెయిన్స్? హోమియోలో ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? ఇప్పుడు ఫస్ట్ 30-40 వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి నేను చెప్తాను మీకు. ఇప్పుడు అన్ని స్కై స్క్రాపర్లు తయారైనాయి, బిల్డింగ్లు స్కై స్క్రాపర్లు తయారవ్వడం వల్ల 40th ఫ్లోర్లో ఉంటుండు, వాడికి లిఫ్ట్ అవసరం. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుండు 30 ఏండ్లే, ఆయనకేం అవసరం లిఫ్ట్? అవునా, అయినా లిఫ్టే వాడతారు. ఇంట్లో కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు మాపింగ్కి జాడు కట్ట పట్టుకొని మాపింగ్ చేసుకో, ఇప్పుడు రోబోలు వచ్చినాయి దానికి కూడా, వ్యాక్యూమ్ క్లీనర్. అది వదిలేస్తే అదే జట్ తిరిగి అదే మొత్తం సాఫ్ చేసుకుంటారు. అంటే ఒకటి తినడానికి నమలడానికి కాకుండా ప్రతి దానికి మన దగ్గర ఒక మషిన్ ఉంది. మనం ఏం వర్కౌట్ చేస్తున్నాం, ఏం చేస్తలేము. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయితే మోకాలు నొప్పులు వస్తాయి. గేట్కి వెళ్ళి బయటికి వస్తే లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్లో ఎక్కితే కార్ ఓపెన్ అవుతుంది, కార్ మళ్ళీ ఓపెన్ అయింది, మన డెస్టినేషన్కి పోయినామంటే ఆఫీస్ వస్తుంది, మళ్ళీ లిఫ్ట్. అయితే అట్లా అయిపోయింది. అయితే ఎక్కడ మనం నడుస్తున్నాం, ఎక్కడ మనం ఏమైనా పని చేస్తున్నాం, మన పని చేసేది ఓన్లీ ఇడికెళ్ళి, దాని తప్ప మనం ఏం పని చేస్తలేం. అవునా కాదా? తినడం పని అనుకుంటే తినడం ఇంకో పని అనుకోండి. అయితే అట్లా అయి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. మళ్ళీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయి మళ్ళీ అట్లా అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు ముచ్చట్లు పెట్టుకోనికి మనకు ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు ఎట్లా 4 గంటలు అయిపోయినాయి అర్థం అవ్వకపోతుండే. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, వాడు పక్క ఇంట్లోనే ఉంటాడు, ఫ్లాట్ పక్క ఫ్లాట్లోనే ఉంటాడు అనుకోండి ఫ్రెండ్, వీళ్ళిద్దరు చాటింగ్ చేసుకుంటారు. అదే కిందికి పోయి మనం మాట్లాడడం, నడుచుకుంటా మాట్లాడడం. అవునా కదా? అయితే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, సెడెంటరీ లైఫ్ చాలా పెరిగిపోయింది, మళ్ళీ లోన్లీనెస్ పెరిగిపోయింది. లోన్లీనెస్ అంటే ఇప్పుడు ఏదైనా బాధ ఉంటే ఇంతకుముందు అందరికీ చెప్తుండే కదా, ఇప్పుడు వన్ బాధ వేరేవానికి చెప్తలేడు. ఇప్పుడు ఇది సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు పైల్స్ పేషెంట్స్ చాలామంది వస్తారు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోనికి. మోకాలు నొప్పి కూడా వచ్చిందంటే వాళ్ళకి ఎవరో చెప్తారు, అరే ఈ ఫలానా కాడికి పో నీకు మోకాలు నొప్పులు తగ్గుతాయి. పైల్స్ ఉన్నోడు ఎవరికి చెప్పుకోడు, నామోషిగా ఫీల్ అవుతారు, ఎంబారసింగ్గా ఫీల్ అవుతారు, చెప్పుకోరు. ఆన్లైన్లో గూగుల్ చేసి వస్తారు. ఇప్పుడు ఇంతకుముందు పైల్స్కి అట్లా ఉండే, ఇప్పుడు ప్రతి రోగంకి అట్లా తయారైతుంది. అంటే మీ బాధ మీరే పెట్టుకుంటున్నారు కదా, లోపల బాధ అట్లానే పెట్టుకుంటే రోగం కూడా లోపలే ఉండిపోతుంది. సో అట్లా మోకాలు నొప్పి ఇవన్నిటికీ పెరుగుతుంది. హెక్టిక్ లైఫ్ స్టైల్,
మనకు టైంపాస్కి అనేది ఏది లేదు, మన జాబే ఎంజాయ్మెంట్ ఉంటలేదు మనకు. స్ట్రెస్ అది. ఎందుకు పని చేస్తున్నాం, ఫస్ట్ ఎప్పుడు వస్తుంది అది చూసుకుంటూ మనం పని చేస్తున్నాం. పని చేస్తాం ఈఎంఐలు కట్టుకోవడానికి, జాబ్ శాలరీ ఎప్పుడు వస్తుంది, ఇంత మించి అంటే ఎంజాయ్ చేస్తే ఎవరు చేయట్లేదు. ఎందుకంటే ప్రెషర్స్ కూడా అలానే ఉంటున్నాయి వర్క్లో అందరికీ. అవును, అట్లా మళ్ళీ రివార్డ్ అట్లా ఉంటలేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి చైనాలో 5 లక్షలు జీతం, ఇక్కడ 50,000, 1,00,000, 1,50,000. అంతకంటే ఎక్కువైతే ఎప్పుడు తీసేస్తారో భయం. భయం, అదే భయం డైలీ. అరే ఉద్యోగం ఉంటుందా పోతుందా, వాడికి పడుకునేటప్పుడు కూడా టార్గెట్ 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 ఇదే నడుస్తుంది అన్నమాట. ఈఎంఐ ఓ పక్క, టార్గెట్ ఓ పక్క, అయిపోయింది జీవితం. అయితే అట్లా స్ట్రెస్ అయ్యి ఫిజికల్ యాక్టివిటీ లేక, ఒబేసిటీ, మళ్ళీ ఇవన్నీ కారణాల వల్ల ఇన్ని మోకాల నొప్పులు కేసులు పెరుగుతున్నాయి. మళ్ళీ 40 రాగానే అరే మీ చిప్పలు ఖరాబ్ అయినాయి, టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయించుకోండి అనేసి చెప్తారు. లేకపోతే లాగుతారంటే ఇంకో 5 ఏళ్ళు లాగండి, 10 ఏళ్ళు లాగండి అనేసి చెప్తారు. అయితే మరి నిజంగానే అంటే ఇవి అరగకుండా ఉండడానికి ఫిజికల్ యాక్టివిటీ చేసినా సరే కొంతమందికి మోకాలు నొప్పులు వచ్చినప్పుడు హోమియోలో మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు అలోపతి వీటిలో నీ రీప్లేస్మెంట్స్ ఉన్నాయి, పిఆర్పీస్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి కదా. సో అలా కాకుండా ఉట్టి ట్యాబ్లెట్స్, ఎందుకంటే కొంతమందికి పిఆర్పీ కూడా భయమే. అవును, అలాంటి వాళ్ళకు హోమియోలో ఏమైనా అంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఒక పేషెంట్కి 3 నెలల్లో యుఎస్కి వెళ్ళేది ఉండే, వాళ్ళ బాబుది అక్కడ, బాబు వల్ల బాబు అంటే మన్మడిది ఒక ఫంక్షన్ ఉండే. ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే వాళ్ళు ఒక టైంలో యూఎస్కి ఎవరైతే పోతుండే చదువుకోనీకో, జాబ్కు, పెళ్ళిళ్ళకు, లేకపోతే ఫంక్షన్లకు ఈడికి వస్తుండే. ఇప్పుడు సగం ఫ్యామిలీ అక్కడే ఉండేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ పిలుచుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి ఇటు వస్తే మళ్ళీ వెళ్ళలేరు కదా, ప్రాబ్లం. అయితే అది ఉంది. ఇప్పుడు 3 నెలల్లో పోవాలి, సర్జరీ చేయించుకోవాలి, లేకపోతే నడవడానికి వస్తలేరు అనేసి అడ్వైజ్ చేసిండ్రు. కానీ హార్ట్ పేషెంట్ ఉండే. అరే ఇప్పుడు కష్టం, రిస్క్ ఉంటుంది. ఏమన్నారంటే రిస్క్ ఉంటుంది, చేయించుకుంటారంటే చేయించుకోండి, రిస్క్ అయితే ఉంటుంది. అయితే అరే రిస్క్ వద్దు, మనకు ఒకసారి పోయి వద్దాం, మన్మడిది ఫంక్షన్ ఉంది అనేసి హోమియోపతి వాడడం స్టార్ట్ చేసిండ్రు మన దగ్గర. 15 రోజులకి నొప్పి సగం తగ్గింది, మెల్లమెల్లగా నడుచుకోవడం స్టార్ట్ చేసిండ్రు. ఆడికి పోయినరు, వచ్చిండ్రు, 1.5 years మనం మందులు వాడినరు, నొప్పులు పూర్తిగా తగ్గిపోయినాయి. ఫస్ట్ 2 monthsలోనే వాళ్ళకు ఎఫెక్ట్ కనిపిస్తుంది. అందరు ఏమనుకుంటారు, హోమియోపతి అంటే స్లో ఉంటుంది అనుకుంటారు. హోమియోపతి తోటి కూడా తొందరగా తగ్గుతుంది. ఇప్పుడు మీరు అంటారు అరే ఆపరేషన్ చేసేది పూర్తిగా ఎట్లా తగ్గుతుంది? అవును, ఇప్పుడు మనకు స్టేజ్ 4 అట్లా ఉన్నప్పుడు తగ్గదు కదా, కొంచెం గ్రేడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు. గ్రేడ్ ఉన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 to 70 years మధ్యలో 50 మంది ఆడవాళ్ళని, 50 మంది మగవాళ్ళని పట్టుకొని వాళ్ళందరు మోకాలది ఎక్స్రే తీయాలి. వీళ్ళెవ్వరికి మోకాలు నొప్పులు ఉండొద్దు. దాంట్లో ఎంతో మందికి ఆస్టియోఆర్థరైటిస్ అనేసి వస్తుంది. దాని అర్థం ఏంది అంటే ఎట్లయితే మనిషి ముసలోడు అవుతాడు కదా, వన్ బాడీ లోపల డ్యామేజ్ అవుతుంది. అయితే ఏజ్కి తగ్గట్టు మోకాలు అట్లా ఉంటుంది యావరేజ్గా. హోమియోపతి మందులు వాడితే ఆ ఏజ్లో మోకాలు ఎట్లుండాలి అట్లా తయారైపోతాయి, లక్షణాలు వెళ్ళిపోతాయి. సో ఇంట్లో ఏమైనా రెమెడీస్ ఉన్నాయా వీటి కోసం? మంచి ఫుడ్ తీసుకుంటే బోన్ స్ట్రెంథనింగ్ అవ్వడము, మోకాలు అరగకుండా ఉండడము, ఫిజికల్ యాక్టివిటీ కాకుండా. ఇంతకుముందు ఒక వీడియోలో మీకు వైట్ టీ అని చెప్పినా కదా, క్యాలెండ్యులా టీ అనేసి ఒక టీ ఉంటుంది. క్యాలెండ్యులా టీ. ఇప్పుడు క్యాలెండ్యులా ఏదైతే పేరుంది కదా, అది ఒక సైంటిఫిక్ నేమ్ ఒక ప్లాంట్ది. ఈ ప్లాంట్లో ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయంటే ఎనర్జెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు హోమియోపతిలో కూడా ఒక మందు ఉంటుంది క్యాలెండ్యులా అనేసి. ఈ క్యాలెండ్యులా పిల్లలకి దెబ్బలు తాకినాయి, మనకు డెటాల్ వాడకుండా మేము ఇంట్లో వాడతాం. అదే కాకుండా నొప్పి అవుతుంది, మోకాల మీద నొప్పి అవుతుంది అంటే క్యాలెండ్యులా మదర్ టింక్చర్ అనేసి ఒక మదర్ టింక్చర్ ఉంటుంది. అది జస్ట్ ఇట్లా అప్లై చేసి వదిలేస్తే జర నొప్పి కూడా తగ్గుతుంది. అయితే ఈ క్యాలెండ్యులా టీ మీరు రోజుకి 1 కప్పు తాగాలి. 1 కిలో ఏమో 12,000 ఉంటుంది. 12,000 రూపాయలకి 1 కిలో వస్తుంది. కానీ కాస్ట్లీ కదా. ఇప్పుడు 10 రూపాయలకి చటాకు రావాలి మనకు, రోజుకి రావాలి. ఎట్లా చేయాలి? రోడ్ మీద పోతాం, బంతి పువ్వులు కనిపిస్తాయి కదా, అవి తీసుకుంటాం. 2 బంతి పువ్వులు నీళ్ళలో వేస్తాం, అది బాయిల్ చేస్తాం, బంద్ చేస్తే అదే క్యాలెండ్యులా టీ. బంతి పువ్వులది సైంటిఫిక్ నేమ్ క్యాలెండ్యులా. మనకు తెలియదు, తోరణాలు కడతాం, తీస్తాం, పడేస్తాం. అది ఎంత కాస్ట్లీ ఉంది, ఇది తాగి చూద్దాం అనేసి అందరు కొనుక్కుంటారు. ఈ వీడియో ఎవరైతే అక్కడ స్కిప్ చేస్తాడు కదా వాడు కొనుక్కుంటాడు నిజంగా ఆన్లైన్ 12,000 పెట్టి కిలో.
కానీ ఎండ్ వరకు చూసినోనికి అర్థం అరే బంతిపూ ఈస్ క్యాలెండ్యులా అనేసి. ఓకే. అయితే అట్లా అది రెగ్యులర్ తాగాలి. అది తాగితే ఏంటంటే ఎనర్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి దాంట్లో. అంటే న్యాచురల్ పెయిన్ కిల్లర్లో ఏం ప్రాపర్టీలు ఉంటాయి తక్కువ ఉంటుంది చాలా దాంట్లో ఆ అమౌంట్, కానీ రెగ్యులర్లీ తీసుకుంటే గ్రాడ్యువల్లీ మనకు జర రిలాక్స్ అవుతుంది. జర సో ఎంతసేపు బాయిల్ చేయాలి మరి అవి? 2 నిమిషాలు ఇట్లా బాయిల్ రాగానే పువ్వు వేయాలి, బంద్ చేయాలి, అది జర ఒక 2-3 నిమిషాలు వదిలేసేయాలి, దాంట్లో ఫిల్టర్ చేసుకోవాలి, తాగాలి. ఓకే. సో వెరీ గుడ్ చిట్కా చెప్పారు ఇవాళ. అందరూ బంతిపూలు తోరణాలు తీసి కట్టేయకుండా పడేయకుండా కొంచెం నీళ్ళల్లో కూడా వేసుకొని తాగండి, మంచిగా ఉంటుంది. ఎనాల్జెసిక్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే పెయిన్ రిలీఫ్ ఉంటుంది యాక్చువల్లీ. ఓకే సార్, డన్. సో ఇప్పుడు చాలామందికి ప్రాబ్లము బరువు, అతిగా బరువు అయిపోతున్నారు, అంటే ఒబేసిటీ. సో ఒబేసిటీ ఎందుకు వస్తుందో అందరికీ తెలుసు సార్, కారణాలు అందరికీ తెలుసు. కానీ తగ్గించుకునే మార్గాలు చాలామంది డిఫరెంట్గా యాప్ చేసుకుంటారు. కొంతమంది సర్జరీ అంటారు, కొంతమంది డైట్ అంటారు, కొంతమంది క్రాష్ డైట్స్ అంటారు, కొంతమంది విగరస్ ఎక్సర్సైజెస్ అంటారు. ఇవి కాకుండా మీ పర్టికులర్ హోమియోపతిలో ఒబేసిటీని తగ్గించే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఒకటి అన్నారు ఇంటర్ప్రిటేషన్, అక్కడే తప్పు అవుతుంది. ఇప్పుడు తక్కువ తినండి అంటారు, కొందరికి తక్కువ ఎంత, కొందరికి తక్కువ ఎంత. ఎందుకంటే ఇప్పుడు ఒక పేషెంట్ 37 years ఉండే పేషెంట్కి డయాబెటీస్ వచ్చింది, వెరీ యంగ్. జొన్న రొట్టె తినండి తింటుండు, రాగుల దోశ తినండి తింటుండు, ఇడ్లీలు చేసుకుంటే కొర్రలతో చేసుకుంటుండు తింటుండు, రైస్ తక్కువ తినండి అస్సలకి తింటలేడు. అయితే అయినా షుగర్ కంట్రోల్లో వస్తలేదు. మనం మెడిసిన్ ఇస్తున్నాం, అయినా షుగర్ కంట్రోల్, అరే ఇదేంది వస్తలేదు, కంట్రోల్లో వస్తలేదు, ఎందుకు, ఏమేమి తింటుండ్రు మార్నింగ్ నుంచి అని అడిగినాం. ఇదే చెప్పిన నేను, నైట్ జొన్న రొట్టె. నేను చెప్తా ప్రతి పేషెంట్కి చెప్తా, జొన్న రొట్టె కూరగాయతో తినాలి. ఆల్రెడీ తింటుండు ఆయన, ఇప్పుడు ఎన్ని తింటారు మీరు అని అడిగినాం. ఎవరైనా ఎన్ని తింటాడు? 1, 2, 8 జొన్న రొట్టెలు తింటాడు. అరే సీరియస్ అయింది ఇట్లా, నేను కూడా షాక్ అయ్యారు నిజంగానే. 8 జొన్న అసలు ఒక్కటికన్నా ఎక్కువ ఓదు నిజంగానే. జొన్న రొట్టె కొంచెం పెద్దగా చేసుకుంటాం మనం, 8 జొన్న రొట్టె తింటాడంట. అయితే నాకు కూడా అర్థం కాదు, అరే 8 ఎట్లా, అరే నాకు అట్లా ఆకలి అవుతుంది, నేను ఏం చేయాలి అని పేషెంటే నాకు అడుగుతుంది. అయితే ఏంటంటే మనము వెయిట్ మనకు ఎందుకు పెరుగుతుంది ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి. చిన్న పిల్లోడు ఉంటాడు, వాడికి అన్నప్రాశనం అయినాక తినిపించడం స్టార్ట్ చేస్తాం కదా, తింటలేడు. ఇప్పుడు పిల్లలు బక్కగా ఉన్నారంటే అరే ఏంది మీ బాబు ఇంత చిక్కిపోయిండని ఏదో ఫంక్షన్లో ఎవరో చెప్తారు అనేసి తిను ఒక వారం ఏదో ఎవరో ఇంట్లో పూజ ఉంది, సత్యనారాయణ వ్రతం ఉంది, ఇప్పుడు పిల్లల్ని తీసుకుపోవాలి కదా, ఆ వారం ముందు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా తిను, నెక్స్ట్ వీక్ పోవాలి, అందరు కలుస్తారు, అది ఇదని చిన్నప్పటి నుంచి ఓవర్ ఈటింగ్ అలవాటు చేస్తున్నాం మనం పిల్లలకి. అట్లా అలవాటు చేసేసరికి మన ఇండియన్ మెంటాలిటీకి అర్థం కాదు ఏది ఎక్కువ ఏది తక్కువ అనేసి. ఇప్పుడు ఎవరు ఇంటికి మనం లంచ్కి పోతే మనం తింటాం, సార్ అంత ఎట్లా తింటాం, ఇంకా వేసుకో అనేసి మనం ఏదో పెద్దవాళ్ళకు సమ్మానం ఇచ్చినట్టు అట్లా. అయితే ఓవర్ ఈటింగ్ మన జెనెటిక్ ఉంది, మనకు వంశపారిపరంగా వస్తుంది, మనకు అనుకుంటాం కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని క్షీణిస్తున్నాం అనే సంగతి ఎవరికి తెలియదు. మళ్ళీ దాని తర్వాత ఇది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎంత తింటున్నాం, మనకేం రోగం లేదు, ఇప్పుడు మనం ఏ రోగం కూడా లేకపోతే కూడా మనకు బరువు పెరుగుతుంది. ఇప్పుడు థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతుంది, పీసీఓడి వల్ల బరువు పెరుగుతుంది, మీకు బీపీ ఉంది దానికి సంబంధించి మీరు ఏమైనా మందులు వాడుతున్నారంటే మీ బరువు పెరుగుతుంది, మీకు ఏదైనా సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి మీరు మందులు వాడుతున్నారంటే మీ బరువు పెరుగుతుంది, మీకు నిద్ర చక్కగా లేకపోతే మీకు బరువు పెరుగుతుంది. ఇవన్నీ ఏం లేవు మీకు, ఇవన్నీ ఏమ లేకపోతే కూడా మీ బరువు పెరుగుతుందంటే మీ శరీరంకి ఎంత అవసరం మీరు దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళు కూడా ఎట్లనే తింటుండే కదా, మొత్తం రోజు వాళ్ళు పొలాల్లో పనిచేస్తుండే, హమాల్ పని చేస్తుండే, కంటిన్యూస్లీ నడవడం పనులు ఉంటుండే. ఇప్పుడు బిజినెస్ వాళ్ళు ఒక టైంలో, మా ఊరు ఉంది ఇప్పుడు ఎక్కడ అంటే, ఇప్పుడు ఆ ఊరు కూడా హైదరాబాద్లోనే ఉంది, నార్సింగి. ఆడికి వెళ్ళి మా తాత వాకింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ సామాన్ పట్నంలో అమ్మేసి మళ్ళీ ఈవినింగ్ పోతుండే ఆడికి. అంటే వాకింగే వస్తుండే, లేకపోతే సైకిల్ మీద వస్తుండే, అదే ఫిజికల్ యాక్టివిటీ కదా. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. అయితే ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటలేదు జనాలకు, ఇవన్నీ కారణాలు. మళ్ళీ దాని మీద ఇప్పుడు ఓవర్ ఈటింగ్. అయితే సింపుల్ ఫండా, సింపులెస్ట్ అంటే సింప్లెస్ట్, నార్మల్ మనిషి నైట్కి 2 జొన్న రొట్టెలు తింటాడు, మీరు ఒకటే తినండి. లావు ఉన్న వాళ్ళు మార్నింగ్ 4 ఇడ్లీలు తినాలనిపించింది అనుకోండి, 2 తినండి, హాఫ్ తినండి, ఎంత తినాలనిపిస్తే కూడా హాఫ్,
అట్లా అనేసి హోటల్కి పోయి హాఫ్ బిర్యానీ తీసుకురా అని కాదు. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి. దాని తర్వాత లోకంలో ఏమైపోయినా ఎంత ఆకలైనా తినొద్దు. ఇప్పుడు అందరికీ డౌట్ ఏంది, అరే అట్లా తింటే ఎట్లా సార్ ఇంకా మనకు ఆకలి అదో స్ట్రెస్ స్ట్రెస్ అయిపోతుంది. అరే ఆకలి ఉంది, నాకు ఎనర్జీ ఎట్లా, ఏమైనా అయిపోతే ఎట్లా, ఇదే అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. అయితే నాకు ఒకటే ఇవన్నీ క్వశ్చన్లకి ఒక సమాధానం. లోకంలో ఈరోజు వరకు సగం తిని మనిషి చచ్చిపోయిండు అని మీరు విన్నారా? ఎవ్వరు వినరు, అవునా కాదా? సగం తిని ఎవ్వరు చచ్చిపోరు, ఎక్కువ తినే చచ్చిపోతారు, అవునా కాదా? అస్సలు తినక ఎక్కువ తిని మన కోసం సగం అది, కానీ దాంట్లో కూడా ఇంకా ఎక్సెస్ ఉంటుంది. బాడీకి కరెక్ట్ సరిపోతుంది అది. మళ్ళీ బయట ఎప్పుడు పడితే అప్పుడు తినదు. ఇట్లా రోడ్డు మీద పోతున్నాం, బజ్జీలు కనిపించినాయి తిన్నాం, మళ్ళీ జర దూరం రాగానే మళ్ళీ ఏదో దోశ కనిపించింది అది తిన్నాం, మళ్ళీ ఇంకా దూరం రాగానే అది మురుమురాలు సుడవాళ్ళు అమ్ముతారు. రోజులో ఎన్నిసార్లు తినాలి సార్? ఇప్పుడు చాలా మంది ఒకసారి 1 మీల్ అని చెప్తున్నారు, చాలా హెల్దీగా ఉంటుంది అని చెప్పి. 2 మీల్స్ మ్యాక్సిమం. సో 3 మీల్స్కి వెళ్ళట్లేదు, హెల్దీగా ఉండాలి. మీరు ఇట్లా అంటున్నారు కదా, ఓ మ్యాడ్ అంటారు దాన్ని. ఓ మ్యాడ్ అంటే 1 మీల్ అ డే. 1 మీల్ అ డే చేసేటోళ్ళకి చాలా మందికి కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. మనం ఎక్కువ బుర్ర పెట్టకుండా ఎంత తినాలనిపిస్తే సగం తింటే సగం క్యాలరీలు అక్కడ పోతాయి. కొంచెం నడుస్తే ఇంకా క్యాలరీలు పోతాయి, మెటబాలిజం పెరుగుతుంది, బరువు తగ్గుతుంది. అది కాకుండా అరే 16 గంటలకి అలారం పెట్టుకొని నేను 16 గంటల తర్వాత నిన్న డైట్ ఓపెన్ చేస్తా ఫ్రూట్స్ తోటి, ఇవన్నీ పెట్టుకొని ఐఎఫ్ చేస్తున్నా నేను. ఇవన్నీ ఎందుకు మనకు? 10 రోజులు ఫాలో చేస్తాం, మళ్ళీ దాని తర్వాత రోడ్ మీద బజ్జీ కనిపించగానే అది తింటాం. అది ఎక్కువ రోజులు చేయలేము మనం. ఐఎఫ్ ఉన్నా చేయలేము, కీటో ఉన్నా చేయలేము, పావ్లో ఉన్నా చేయలేము, ఏది ఎక్కువ రోజులు చేయదు. ఎందుకంటే మనకు రైస్ కడుపులో పడకపోతే నిద్ర రాదు. ఇది నిజమే. ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది ఒక రోజు రైస్ అంటే జర డిప్రెస్ అయిపోతుంది శరీరం. రైస్ ఇస్ ఎ స్టేపుల్ ఫుడ్ కదా, మనకి అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి మన బాడీ కూడా. సో తినొచ్చు, కానీ తక్కువ క్వాంటిటీ తినాలి. తక్కువ తినాలి, మీ పని మీరు చేసుకోవాలి. ఒక్కరోజు ప్రాబ్లం అవుతుంది, 2 రోజులు ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ ఫుడ్ మీద ప్రేమ ఉన్నోనికి వారం రోజులు ప్రాబ్లం అవుతుంది. కొందరు హాబీ అంటే ఈటింగ్ అని రాస్తారు, అది స్లామ్ బుక్ ఉంటుంది కదా, దాంట్లో హాబీ అంటే ఈటింగ్. అది ఏం హాబీ అది? మనం ఇంకా రోగి తయారు చేస్తున్నారు మీరు మిమ్మల్ని. కరెక్ట్. అయితే అట్లా మీకు ఏం తినాలనిపిస్తే సగం తినండి, ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి, అయిపోతుంది అంతే. అట్లా. హోమియోలో ఏమైనా రెమెడీస్ ఉన్నాయో? హోమియోలో ఇప్పుడు మీరు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, హోమియోలో మీకు ఫైటోలెక్క బెరీ అనేసి ఒక హోమియోపతి మందు ఉంటుంది. ఇది 0/9 పొటెన్సీ. 0/9 పొటెన్సీ పొద్దుగాల 10 గోళీలు వేసుకోవాలి, పొద్దుకి 10 గోళీలు వేసుకోవాలి, రోజు 2 పూటలు. 3-4 కిలోలు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది పేషెంట్స్కి. దాంతో తగ్గట్లేదు, మీ ప్రకృతిని బట్టి మీరు ట్రీట్మెంట్ అప్పుడు తీసుకోవాలి. మీకు థైరాయిడ్ వ్యాధి ఉంది, లేకపోతే ఇట్లా సగం తిన్నాక కూడా మీకు బరువు తగ్గట్లేదు, మీరు ఏం ప్రయత్నం చేసినా మీకు బరువు తగ్గుతలేదు, అయితే మీరు హోమియోపతి మీ ప్రకృతిని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, మీకున్న డిసీజెస్ని వాటిని బట్టి అట్లా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.